వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ఘాట్ రోడ్ లో చిరుతపులి కలకలం రేగింది. అనంతగిరి నుంచి కేరెల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై రోడ్డు పక్కనే చిరుత ప్రత్యక్షమైంది. మంగళవారం రాత్రి కొందరు కేరెల్లి గ్రామం వైపు కారులో వెళ్తూ ఉండగా చిరుత కనిపించింది. కారు ముందు నుంచి రోడ్డు దాటింది. చిరుత కలకలంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్ లో చిరుతపులి కలకలం రేపింది. అనంతగిరి నుంచి కేరేలి గ్రామానికి వెళ్తున్న సమయంలో కొంతమంది కారులో వెళ్తుండగా చిరుతపులి కనిపించినట్టుగా ఆ వీడియోను చిత్రీకరించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు. అయితే అనంతగిరి నుంచి కేరేలి గ్రామానికి కొత్తగా సీసీ రోడ్డు ఇటీవలే రాకపోకలు కూడా ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తుండగా కారును ఆపి చూస్తుండగానే ఆ పులి రోడ్డు దాటింది. ఆ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం వికారాబాద్ అనంతగిరి ఏరియాలో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇటు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా పులి సంచారం పైన సమాచారం కూడా ఇచ్చారు. ఎందుకంటే సాధారణంగా అడవుల్లోనే పులులు ఉంటాయి. రోడ్లపైకి రావడంతో ఫారెస్ట్ అధికారులు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలంటే స్థానికులు అయితే కోరుతున్న నేపథ్యంలో అనంతగిరి ఒకవైపు పర్యాటక ప్రాంతం కావడం, దీన్ని ఒక్కసారిగా అంటే ఈ పులి కనిపించడంతో పర్యాటకులు ఇటు స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించాలని కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళు చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఏ క్షణమైనా అంటే ఏదైతే పులి సంచారం వెళ్తున్న సమయంలో ఆ పులి అడుగుల ఆధారంగా ఆ చుట్టుపక్కలన్నీ కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి తప్పనిసరిగా ఆ వాటర్ తాగడానికి నీటి ఆవాసాల దగ్గరికి వస్తాయి కాబట్టి నీటి ఆవాసాల వద్ద కూడా ఇప్పటికే సీసీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేశామంటూ కూడా ఇటు ఫారెస్ట్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే ఒక్కసారిగా వికారాబాద్ అనంతగిరి అడవుల్లో చిరుతపులి ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసిన పరిస్థితుల నేపథ్యంలో స్థానికులైతే వెంటనే ఏదైతే ఈ చిరుతపులిని పట్టుకోవాలంటూ కూడా స్థానికులైతే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.